శ్రేయకి బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మకి మీకు తనంటే చాలా ఇష్టం. చాలా మంచి అమ్మాయిని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ప్రియా. హాయ్. ఏంట్రా? వాడితో చెప్పనా? నువ్వు పాత ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ చూస్తావా? యా. ఏ స్పోర్ట్ ఫైట్ చేసావు, మరి ఎలా చేసావు? ఏంటి, నేను సీరియస్ గా అడుగుతున్నాను. ట్రైనింగ్ తీసుకున్నావా? తనతో పాటు ఉండడం నాకు నచ్చింది. వాట్? నేను ఇక్కడ దిగిపోతాను. రాస్కెల్. సూర్య, వాట్స్ హ్యాపెనింగ్? లెట్స్ జస్ట్ గో. ఉండు. చెయ్యి. నథింగ్ హ్యాపెన్. వెళ్దాం పద. సూర్య, సూర్య లిసన్ టు మీ. లెట్స్ జస్ట్ గో ఫ్రమ్ హియర్. వెళ్దాం పద. ఇప్పుడేరా? సూర్య, నో 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 నో. సూర్య, సూర్య, స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ సూర్య. సూర్య, సూర్య వదిలే. సూర్య వదిలే చెప్తున్నానుగా. సూర్య, సూర్య పిచ్చి పట్టిందా నీకు? నేను వద్దు చెప్తున్నానుగా. సూర్య, సూర్య వద్దు. సూర్య, ఇంకోసారి చెయ్యేసేటప్పుడు ఈ దెబ్బలు గుర్తు రావాలి. సూర్య, వాట్ ఇస్ రాంగ్ విత్ యు? హా సూర్య, వాడికి ఏదైనా అయితే అందరూ చూస్తున్నారు. ఛే, నీ ఇష్టం, నేను వెళ్తున్నా. రౌడీ. వాట్? రౌడీ. తను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకున్నాను. ప్రియా, వెళ్దామా? సూర్య, యా. ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఎప్పటి నుంచో. నీకు 17, నాకు 15. అప్పటి నుంచి. నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. అప్పటి నుంచి కూడా అయ్యిండొచ్చేమో. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్. లేదు, వద్దు, వెళ్ళు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ లవ్ విత్ యూ సూర్య. ఒకరోజు నీతో చెప్పాలని ఇంటికి వచ్చాను, కానీ ఆ రోజే నువ్వు మేఘనా గురించి అందరితో చెప్పావు. నేను చెప్పలేదు. ఐ వాజ్ హ్యాపీ ఫర్ యూ. నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను, కాలేదు. ఈరోజు మేఘనా నీతో లేదు. నువ్వు తన్ని మర్చిపోలేవని నాకు తెలుసు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ యూ టు రియాక్ట్ టు వాట్ ఐమ్ సేయింగ్. నేను నీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. కానీ నా మనసులో ఈ అభిప్రాయం ఉందని, నా మనసులో ఇది ఉందని నీకు తెలియాలి. ఇది ఫ్రెండ్షిప్ మాత్రం కాదని నీకు తెలియాలి. అందుకే నీతో ఇవన్నీ చెప్పాను. మనోళ్ళు అడుగుతుంటారు, నువ్వు ప్రియా ఫ్రెండ్స్ అని చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం కదా. నేను ప్రియాతో ఏమీ చెప్పలేదు, అవునని చెప్పలేకపోయాను. ఐ వాజంట్ రెడీ. చూస్తేనే అర్థమవుతుంది, ఇద్దరు ఎదురుపడ్డ మాట్లాడుకోవడం లేదు. ఎలాడి? నథింగ్ లైక్ దట్. తను చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక రోజు ఓకే చెప్పి ఎక్కువ రోజులు వెయిట్ చేయించుకో.
నేషనల్ అవార్డ్ ఫర్ బ్రేవరీ. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని పిలిచారు ఆ రోజు. మేఘ్నాని పోగొట్టుకున్న బాధ నాలో ఇంకా ఉంది. దాన్ని పోగొట్టుకోవాలని జిమ్కి వెళ్ళడం మొదలెట్టాను. ఈ రోజుకి నా జూనియర్స్తో అదే చెప్తాను, మీ బాడీని రెడీ చేయండి, అన్ని బాధలు పోతాయని. కొత్త జీవితం మొదలు పెట్టాలి, ఏదైనా సాధించాలనే ఆలోచన నాలో మొదలైంది. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ జాయినింగ్ ద ఆర్మీ. No. ఏ ఆర్మీ వద్దు, ఏం వద్దు. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. పరిస్థితి ఎక్కడా బాలేదు. నేను 4 ఏళ్ళు చదువుకోవడానికి ఊరికి పంపించాలంటే ఎంత ఆలోచించాను. ఆస్ డాడీ. డార్లింగ్, అది కాలేజ్. అండ్ ఆ అబ్బాయి వెంకట్, మేజర్ వెంకట్, ఇక్కడి నుంచి వెళ్ళాడు టు జాయిన్ ది ఆర్మీ. కేమ్ బ్యాక్ ఇన్ అ కాఫిన్. ఫ్యూనరల్లో ఎంత ఏడ్చారో తెలుసా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చాట. తర్వాత పట్టించుకున్నారా ఆ అబ్బాయిని? పేపర్లో కూడా చిన్న న్యూసే వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ అగైన్. నేను జాగ్రత్తగా ఉంటానమ్మా. నేనేమైనా చెయ్యాలమ్మా. నేను సంతోషంగా లేను. ఆఫీస్లో టేబుల్ వేసుకుని కూర్చోవడం నా వల్ల కాదమ్మా. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్యాసినేషన్ నాలో ఎప్పటి నుంచో ఉంది. అది నేను బయటికి చూపించలేదు, మీ ఎవరికి చెప్పనూ లేదు. ఇదే నాకు కావాలి. నాకు ఖచ్చితంగా తెలుసు. ఐ నో ఇట్ ఫ్రమ్ హియర్. ఐ వాంట్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్. హార్ట్ టచ్ చేసాడు, వాడు గుండె మీద చేపెట్టేశాడు. నువ్వు కాదనుకో. సనా, జస్ట్ పర్స్యూ వాట్ యువర్ హార్ట్ డిజైర్స్. నేను మీ అమ్మని చూసిన రోజు నా గుండె మీద చేపెట్టేశారు. నాకున్న ఒకే ఒక డిజైర్ తనే. కానీ ఒకటి, నీ ఆర్మీ లైఫ్ కంటే కాస్త టఫ్ అయ్యింది. నేనే గెలిచేశాను. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. వాట్? ఐ థింక్ యూ షుడ్ గో ఫర్ ఇట్. కమ్ ఆన్, వాడి ఇష్ట ప్రకారం చేయండి డార్లింగ్. సూర్య ప్లీజ్ మా. డార్లింగ్, నేను చెప్పేది విను. హీల్ బి ఫైన్. హిస్ మేడ్ అప్ హిస్ మైండ్.
I'm Major K. Surya Daddy. 6 ఏళ్ల తర్వాత ఒక వారం నుంచి ప్రియాతో మాట్లాడాలి.